ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ఓం శ్రీ సాయిరామ్। అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆశించడమే ప్రమాదకరం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సిద్ధులను పొందడం ఎలా, సిద్ధులను ఏ విధంగా పొందగలుగుతాము, అందుకు మార్గం ఏమిటి అనే దాని గురించి తెలుసుకోబోతున్నారు. ప్రతి మనిషి జీవితం కూడా నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానంతో కొనసాగుతుంది. నా జీవితం ఫలానా విధంగా ఉండాలని చెప్పి ముందే ప్రతి వ్యక్తి కూడా ఊహించుకుంటూ ఉంటాడు, అంచనా వేసుకుంటూ ఉంటాడు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను, పథకాలను రూపొందించుకొని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తాను ఊహించుకున్న దానికి భిన్నంగా జరిగిందనుకోండి, తీవ్రంగా కలత చెందుతాడు. ఊహించుకుంటున్నట్లుగా జరుగుతుందనుకోండి, అదంతా తన గొప్పతనం అనుకుంటాడు. కానీ ఊహించుకున్న విధంగా జరగటం వల్ల మనసు ఎంతో కొంతమేరకు ప్రశాంతంగా ఉంటుంది. ఊహించుకున్న దానికి భిన్నంగా జరగటం వల్ల మనసు తప్పనిసరిగా కలత చెందుతుంది. మనిషి ప్రశాంతంగా, సంతృప్తిగా ఉండాలని ఆశిస్తాడు తప్ప కలత చెందాలని, కష్టాలు పడాలని, ఇబ్బందులు పడాలని, మానసిక ఒత్తిడికి లోను కావాలని భావించడు కదా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన జీవితం ఫలానా విధంగా కొనసాగాలని ఆశిస్తూ ఉంటాడు. చదువు, ఉద్యోగం, వివాహం, సంతానం, భార్య బిడ్డలు, బిడ్డల్ని పెంచటం, పెద్ద చేయటం, వాళ్ళు ప్రయోజకులు కావటం, ఈ విధంగా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకు భిన్నంగా, విరుద్ధంగా ఏదైనా జరిగిందనుకోండి, మనిషి ఏమవుతాడు? తీవ్రంగా కలత చెందుతాడు. తాను ఊహించుకున్న విధంగా జీవితం కొనసాగలేదని బాధపడతాడు. బాధను ఎవరైనా ఎక్కువ కాలం భరించలేరు. అశాంతిని భరించలేరు, అసంతృప్తిని కూడా భరించలేరు. అశాంతి నుండి, అసంతృప్తి నుండి బయటపడటం కోసం మనిషి అన్వేషణ చేస్తూ ఉంటాడు. ఆ అన్వేషణ చేసేటటువంటి విధానంలోనే ప్రపంచం తనకు అనుకూలంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. తాను కోరుకున్న విధంగా అన్నీ జరగాలని భావిస్తూ ఉంటాడు. ప్రపంచం తనకు వ్యతిరేకం కాకూడదనే భావనతో ఉంటాడు. తన అంతరంగానికి అనుగుణంగానే జీవితం కొనసాగాలని నిరంతరం పరితపిస్తూ ఉంటాడు. తాను ఊహించుకున్న విధంగా జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు విజయవంతమైన జీవితంగా భావిస్తూ ఉంటాడు. ఊహించుకున్న దానికి భిన్నంగా జరిగినప్పుడు జీవితం అభాసు పాలైనట్లుగా, నష్టపోయినట్లుగా, తీవ్రంగా కలత చెందుతూ అసంతృప్తికి లోనవుతూ ఉంటాడు.
ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జీవితం పరుగు పందెంలా కొనసాగుతుంది. తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. పోటీతత్వంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. పోరాటం జరుగుతుంది, ఆరాటం కనిపిస్తుంది. అందువలన ఊహించుకునేది ఒకటైతే జరిగేది మరొకటిగా ఉంటుంది. ఈ విధంగా మనిషి జీవితం గాడి తప్పినందువల్ల మనిషి తీవ్రమైనటువంటి కలతలకు, నిరాశకు, నిస్పృహలకు లోనై జీవితాన్ని బలవంతంగా ముగించాలనేటటువంటి భావన కలుగుతుంది. ఎవరైనా జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలనుకుంటారు, సుదీర్ఘ ఆయువుతో జీవితాన్ని కొనసాగించాలనుకుంటారు, మానసిక ప్రశాంతతను కోరుకుంటారు, అంతరంగం సంతృప్తిగా ఉండాలని భావిస్తూ ఉంటారు. ఇవన్నీ సహజమైనటువంటి అంశాలే. ఈ విధంగా మనిషి జీవిస్తున్నప్పుడు జీవితంలో ఎటువంటి కొరత ఉండదు. కానీ తాను ఊహించుకున్నది ఒకటిగా ఉండి జరిగేది మరొకటిగా ఉన్నప్పుడు మనిషి అంతరంగం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఊహించుకున్న విధంగా జీవితం కొనసాగనప్పుడు మనిషి తప్పనిసరిగా కలత చెందుతాడు, అసంతృప్తికి లోనవుతాడు, బాధపడతాడు. కష్టాలు కానీ, నష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, అవరోధాలు కానీ, అపజయాలు కానీ, ఓటములు కానీ, వైఫల్యాలు కానీ, హింసలు కానీ, దౌర్జన్యాలు కానీ నా జీవితంలో ఉండకూడదు అని భావిస్తూ ఉంటాడు. అపజయం సంభవించిందనుకోండి, తాను విజయాన్ని కోరుకొని అపజయం సంభవించినప్పుడు, జీవితం తారుమారైనప్పుడు మనిషి తీవ్రంగా నిరాశకు, నిస్పృహకు లోనవుతాడు. ఈ విధంగా ఆశించటం వల్ల, ఆశించిన విధంగా జీవితం కొనసాగనందువల్ల మనిషి తిరోగమనానికి మళ్ళుతూ ఉంటాడు, కలత చెందుతూ ఉంటాడు. అలా జరగటం చెడు కర్మఫలం అనుకుంటాడు. అలా జరగకూడదు అనుకొని జరిగినప్పుడు జీవితంలో ఎన్నో రకాల గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆప్తులు దూరం అవుతూ ఉంటారు, కుటుంబ సభ్యులు మరణిస్తూ ఉంటారు, బిడ్డలు అనుకున్న స్థాయిలో ఎదగలేదనుకోండి, అంతరంగంలో తీవ్రమైనటువంటి అశాంతి కలుగుతుంది. ఈ విధంగా సమాజం కానీ, ప్రపంచం కానీ, ప్రకృతి కానీ, కుటుంబ సభ్యులు కానీ, చుట్టూన్నటువంటి వ్యక్తులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ తన అంచనాలకు, ఊహలకు అనుగుణంగా జీవించనప్పుడు, పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు కలత చెందటం అనేది సహజమే. అయితే అందుకు మూల కారణం ఏంటి? దాని గురించి మనం విశ్లేషించుకోవాలి. మూల కారణం తెలిసి దాని గురించి లోతుగా అధ్యయనం చేసేటట్లయితే మనిషి జీవితాంతం ఆనందంగా జీవించగలుగుతాడు. ఆనందంగా జీవించే వ్యక్తి మాత్రమే సిద్ధులను పొందగలుగుతాడు. ఈ మాట బాగా గుర్తుంచుకోండి. సుఖవంతమైన జీవితం వేరు, సులభతరమైన జీవితం వేరు, వినోదభరితమైన జీవితం వేరు, శృంగారభరితమైన జీవితం వేరు, భోగలాలస జీవితం వేరు, ఖరీదైనటువంటి జీవితం వేరు, సమాజం గుర్తించే జీవితం వేరు, ఆనందకరమైన జీవితం వేరు. ఆనందంగా జీవించే వ్యక్తి మాత్రమే సిద్ధులను పొందగలుగుతాడు, సిద్ధులను ప్రదర్శించగలుగుతాడు. శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాల పరిధిలో జీవించేటటువంటి వ్యక్తులు సిద్ధులను పొందే అవకాశమే లేదు. బుద్ధి మట్టాన్ని కూడా అధిగమించి హృదయ మట్టానికి చేరి ప్రజ్ఞ అనంతంగా విస్తరించేటట్లయితే అప్పుడు అతీంద్రియ శక్తులు బహిర్గతమవుతాయి. అంతర్గతం నుండి శక్తి విపరీతంగా ఉప్పొంగుతుంది.
కాబట్టి ప్రాథమిక స్థాయి జీవితాన్ని కొనసాగించే ప్రతి వ్యక్తి నిరంతరం బాధలు పడుతూనే ఉంటాడు. ఉన్నత స్థాయి ఆలోచన విధానాన్ని ఏర్పరచుకునేటట్లయితే మనిషి సమస్యల సుడిగుండం నుండి పూర్తిగా బయటపడతాడు. అయితే సిద్ధులను ప్రదర్శించడం కానీ సిద్ధులను పొందటం కానీ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి, పూర్వజన్మ ఉత్తమ సంస్కారాలతో కొనసాగి ఆ జన్మ ద్వారా సంచిత కర్మలు ఉత్తమ సంస్కారాలతో కూడి ఉండి ఆ సంస్కారాలు పరిణతి చెందుతూ ఉన్నప్పుడు మనిషి ఉన్నత స్థాయి ఆలోచన విధానం ద్వారా శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధి మట్టాలను అధిగమించి హృదయ మట్టానికి చేరేటట్లయితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అంతర్గత శక్తులు లావాలాగా బహిర్గతమవుతాయి. చాలామంది సిద్ధపురుషులు ప్రదర్శించేటటువంటి విధానాలన్నీ కూడా సాధన ద్వారా లభించేవి కావు. పూర్వజన్మ ఉత్తమ సంస్కారాల వలన అవి లభిస్తాయి. పూర్వజన్మ ఉత్తమ సంస్కారాలు ఎవరికైతే ఈ జన్మకు సంక్రమిస్తాయో అటువంటి వ్యక్తుల జీవితం ఉన్నతంగా ఉంటుంది. ఆలోచన విధానం కూడా ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళు ప్రపంచం అనేటటువంటి మత్తు నుండి పూర్తిగా బయటపడతారు. మాయను అధిగమించగలుగుతారు. మనస్సును అనంతంగా విస్తరింపజేయగలుగుతారు. ప్రజ్ఞ విశ్వవ్యాప్తం అవుతుంది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో జీవితాన్ని అన్ని విధాలా సద్వినియోగపరుచుకుంటారు. అటువంటి వ్యక్తుల యొక్క అంతరంగం ఎంతో కొంతమేరకు శుద్ధి అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి వాక్శుద్ధి వస్తుంది, సంకల్ప బలం ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కాబట్టి పూర్వజన్మ సుకృతం అనేది సిద్ధులను పొందటానికి, ప్రదర్శించడానికి, వ్యక్తీకరించడానికి బలమైనటువంటి పునాది అవుతుంది. అయితే మనం సాంకేతిక పరమైనటువంటి అంశాలను గురించి లోతుగా విశ్లేషించుకోగలిగితే ఒక సామాన్యమైనటువంటి స్థితి నుండి, స్థాయి నుండి కూడా సిద్ధులను ప్రదర్శించేటటువంటి స్థాయికి, స్థితికి చేరగలుగుతాం. అందుకు మార్గం ఏమిటి, దాని గురించి తెలుసుకుందాం. మనిషి జ్ఞానం ద్వారానే బలహీనపడుతున్నాడు. బాహ్య ప్రపంచపు సమాచారం లోపలకు ప్రవేశించడం ద్వారా అంతరంగం సమూలంగా కలుషితమవుతుంది. అందున ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అందేటటువంటి వార్తలు కానీ, లభించేటటువంటి సమాచారం కానీ, కుటుంబ సమస్యలు కానీ, వ్యక్తిగత జీవితం కానీ, చుట్టూ ఉన్నటువంటి సంఘటనలు కానీ, సన్నివేశాలు కానీ నెగిటివ్గా ఉండటం వల్ల ఆ ప్రభావంతో ప్రతి ఒక్కళ్ళకి అంతరంగం సమూలంగా కలుషితం అవుతూనే ఉంది. తమ ప్రమేయం లేకుండానే నెగిటివ్ ఫోర్సెస్ లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాయి. తమో రజోగుణాలు ఆధిక్యతను సంతరించుకుంటున్నాయి. సత్వగుణం అనేది తగ్గిపోతుంది. తెలివి, మేధా సంపత్తి అనేది మనిషికి శాపంగా మారింది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం వల్ల మనిషి పూర్తిగా గాడి తప్పాడు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యటం లేదు, ఏదైతే చేయకూడదు అది చేస్తున్నాడు. ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదు అలా ఉంటున్నాడు. ఇటువంటి సాధారణ స్థాయి జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తులు అంతర్గత అతీంద్రియ శక్తులను బహిర్గతంగా ఉంచగలుగుతారా? ఆలోచించండి. ఆధ్యాత్మికత అనేది అన్ని వర్గాలకు విస్తరించాలి, అన్ని వర్గాలకు అందాలి. అది సులభంగా, సరళంగా, శాస్త్రీయంగా, హేతుబద్ధంగా
సాంకేతిక పరంగా ఉన్నట్లయితే అన్ని వర్గాలకు సులభంగా అందించే అవకాశం ఉంటుంది. ఈ ప్రపంచం మొత్తంలో అతి సులభమైనటువంటి మార్గం ఆధ్యాత్మిక మార్గమే. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఏమిటంటే స్పిరిచువాలిటీ. చాలామంది దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. స్పిరిచువాలిటీ అనగానే వేషం మార్చుకోవాలి, భాష మార్చుకోవాలి, జీవన విధానం మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి, ఆహార విహారాలు మార్చుకోవాలి, సన్యాసం పుచ్చుకోవాలి, ఏకాంత ప్రదేశాలకు వెళ్ళాలి, కొండ గుహలకు వెళ్ళాలి, కందమూలాలు భుజించాలి, కఠోరంగా సాధన చేయాలి అనేటటువంటి అపోహతోటి జనవాహిని నుండి ఆధ్యాత్మికతను దూరం చేశారు. అందుకే ప్రస్తుతం మానవుడు అనేక రకాల ఘోర విపత్తులను ఎదుర్కొంటున్నాడు. ఆధ్యాత్మికతకు పుట్టినిల్లైనటువంటి భారతదేశంలోనే సమస్యలు తారస్థాయిలో ఉన్నాయంటే భారతీయులకు ఆధ్యాత్మికత అనేది అందనట్లే కదా. భారతీయులు బ్రతుకుదెరువు కోసం, ధనార్జన కోసం కుటుంబాలను వదిలిపెట్టి ఇతర దేశాలకు వలసపోతున్నారంటే భారతదేశంలోనే సమస్యలు ఎక్కువగా ఉన్నట్లే కదా. ఆలోచించండి. ధర్మాన్ని వదిలేసి ధనం కోసం పరుగులు తీయటం అంటే జీవిత సత్యాన్ని తెలుసుకోలేకపోవటమే కదా. జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించేటటువంటి విధానాన్ని గురించి అవగాహన లేకపోవటమే కదా. అందువల్ల ఆధ్యాత్మికతను ఒక ప్రత్యేక తరహా జీవన విధానంగా మలచటం వల్ల మనుషులు దాన్ని అందుకోలేక ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆరాధిస్తూ ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకుంటూ శక్తిని కోల్పోతున్నారు. తనకంటే మరొక వ్యక్తి ఉన్నతంగా ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, శక్తి హరించుకుపోతుంది కదా. తనకంటే మరొక వ్యక్తి తక్కువ స్థాయిలో ఉన్నాడు అనే భావన కలిగిందనుకోండి, అది కూడా శక్తిని హరించి వేస్తుంది కదా. తనతో సమానమైనటువంటి వ్యక్తి మరొకరున్నారు అనేటటువంటి భావన కలిగిందనుకోండి, పోటీ తత్వంలో ఉన్నారనుకోండి, అది కూడా శక్తిని హరించి వేస్తుంది కదా. కాబట్టి మనం మానవ జీవితాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి శక్తిని విపరీతంగా కోల్పోతున్నాడు, సంఘర్షణకు లోనవుతున్నాడు, అసంతృప్తిని పెంచుకుంటున్నాడు, అశాంతిని పెంచుకుంటున్నాడు, అంతరంగాన్ని సమూలంగా కలుషితంగా ఉంచుకుంటున్నాడు. దాని ప్రభావంతో శరీరం కూడా దీర్ఘకాలిక రుగ్మతలకు లోనవుతుంది. రుగ్మత సంభవించిందంటే మనిషి జీవితాంతం బాధపడవలసిందే కదా. బాధను ఎవరైనా జీవితాంతం భరించలేరు కదా. కాబట్టి సమస్యలు అనేవి సర్వసాధారణమై మనిషిని చుట్టుముడుతున్నప్పుడు మనిషి ఉన్నతంగా ఆలోచించే అవకాశం లేదు కదా. అందువల్ల సిద్ధులను పొందటం అనేది, సిద్ధులను ప్రదర్శించడం అనేది సాధ్యం కాదు అనేటటువంటి భావన అందరిలో బలీయంగా ఉంది. అయితే ఒక కీలక విషయాన్ని గురించి అందరూ మర్చిపోతున్నారు. మానవుడు సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో తారాస్థాయిలో ఉన్నాడు. సృష్టికి ప్రతి సృష్టిని చేసేటటువంటి స్థితిలో మానవ మేధస్సు అన్ని విధాల పరిణతి చెంది ఉంది. అయితే తాను చేస్తున్నటువంటి ప్రతి సృష్టి వలన మానవుడి యొక్క అంతరంగం ఇంకా కలుషితమవుతుంది తప్ప శుద్ధిగా ఉంచబడటం లేదు. ఈ విషయాన్ని గ్రహించగలిగితే అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలిగితే ఆధ్యాత్మికతను సాంకేతిక పరంగా జీవితానికి అన్వయించుకోగలిగితే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దీనిని గురించి సాంకేతిక పరంగానే తెలుసుకుందాం. మానవ జీవితం సంస్కారాల మూటతో మొదలవుతుంది. అందులో ఉత్తమ సంస్కారాలు ఉంటాయి, చెడ్డ సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలకు అనుగుణంగా, జీవిత పుస్తకానికి అనుగుణంగా, జీవిత రాజ్యాంగానికి అనుగుణంగా జీవితం కొనసాగుతుంది. అలా జీవితం కొనసాగేటప్పుడు అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి మనిషి తప్పనిసరిగా
ఘర్షణకు లోనవుతూ ఉంటాడు, బాధలు పడుతూ ఉంటాడు, ఇబ్బందులు పడుతూ ఉంటాడు, అపజయాలు పాలవుతూ ఉంటాడు, ఓటములను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ విధంగా మనిషి జీవితం సంఘర్షణతో మొదలవుతుంది, సంఘర్షణ కొనసాగుతూనే ఉంటుంది. ఈ సంఘర్షణ మొత్తంలో మనిషి ఎదుగుతున్నాడా, దిగజారుతున్నాడా? చాలామంది ఏమనుకుంటారంటే మనిషి దిగజారుతున్నాడు అనుకుంటారు. కాదు, మనిషి అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానంలో అటువంటి ప్రతికూల పరిస్థితులు నిరంతరం ఎదురవుతూ ఉంటాయి. అంతరంగ సంస్కారాలు శుద్ధి కావటం అంటే సఫరింగ్ అనే తప్పనిసరి. ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అపజయాలు, అవమానాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు విపరీతంగా జరుగుతున్నాయి అంటే అది తిరోగమనం కానే కాదు, పురోగమనమే. అజ్ఞాని తిరోగమనం అనుకుంటాడు, జ్ఞాని పురోగమనం అనుకొని ఆనందపడతాడు. ఎలా పురోగమనం? అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది కదా. అంతరంగ సంస్కారాలను బట్టే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు సంభవిస్తున్నాయి కదా. అంటే అంతరంగ సంస్కారాలన్నీ ఏమవుతున్నాయి? కరిగిపోతున్నట్లే కదా. మనం నెగటివ్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, పాజిటివ్ని ఆశిస్తూ ఉంటాం. ఇక్కడ మనిషి పూర్తిగా గాడి తప్పాడు. నెగటివ్ అనేది చాలా అవసరం. అది ఎంత ఎక్కువ మోతాదులో ఉంటే పాజిటివ్ని అంత ఎక్కువగా బహిర్గతం కావిస్తుంది. కాబట్టి నెగటివ్ ఎక్కువగా ఉందంటే అంతే మోతాదులో పాజిటివ్ బహిర్గతం అయ్యేటటువంటి అవకాశం ఉంది కదా. నెగటివ్ అనేది పాజిటివ్ను బహిర్గతం గావిస్తున్నప్పుడు నెగటివ్ జీవితానికి తప్పనిసరిగా అవసరమే కదా. మనం నెగటివ్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? అది మనకు వ్యతిరేకం అనుకుంటున్నాం, చెడు కర్మ ఫలం అనుకుంటున్నాం, అలా ఉండకూడదు అనుకుంటున్నాం, ఊహించుకున్న దానికి భిన్నంగా జీవితం కొనసాగుతుంది అనుకుంటున్నాం. ఈ విధంగా ఎప్పుడైతే జీవితాన్ని గురించి ఒక అంచనా వేసుకుంటూ ముందుకు సాగుతుంటామో, అనుకున్న దానికి భిన్నంగా జరిగినప్పుడు, వ్యతిరేకంగా జరిగినప్పుడు వెంటనే కలత చెందుతాం. అంటే మనం జీవితం ఫలానా విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఆశించిన దానికి భిన్నంగా జరగటం వల్ల కలత చెందుతున్నాం. అసలు ఆశించడం అంటే ఏమిటి? మన అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని మర్చిపోవటమే కదా. ఏదైతే జరుగుతుందో అది నాకు అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఆశించటం ఉండదు కదా. జరుగుతున్నది నాకు అనుకూలంగా ఉంది అనే భావన ఎవరికైతే ఉంటుందో దాన్ని మార్చవలసిన పని లేదు కదా, వ్యతిరేకించవలసిన అవసరం లేదు కదా. ఇది సాంకేతిక పరమైనటువంటి అంశం. అంటే వ్యతిరేకత అనేది బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, అది అంతరంగ సంస్కారాలకు సంబంధించి ఉంటుంది. అంతరంగ సంస్కారాలకు అనుగుణంగా నెగటివ్ సంఘటనలు జరుగుతున్నప్పుడు అవన్నీ కరిగిపోతున్నట్లుగా, విడుదలవుతున్నట్లుగా, సంస్కారాల స్వభావం మారుతున్నట్లుగా భావించగలిగితే వాటిని వ్యతిరేకించవలసిన అవసరం ఏముంటుంది? ఒక్క విషయం చెప్తున్నాను, ప్రపంచంలో ఎక్కడా నెగటివ్ అనేది లేదు. అది ఎవరికి వారు అంతరంగంలో సృష్టించుకున్నదే. దానికి ఎవరితోనో దేనితోనో ఎటువంటి సంబంధం లేదు. ఏ వ్యక్తి నీ పురోభివృద్ధికి అడ్డుగోడ కానే కాదు, అవరోధం కానే కాదు. ఫలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు అనే భావన కలుగుతుందంటే అది నీ వ్యక్తిగత భావనే తప్ప అక్కడ వాస్తవం మాత్రం కాదు. ఫలానా వాళ్ళ ద్వారా నేను నష్టపోయాను అనేటటువంటి భావన కలుగుతుందంటే అక్కడ నీకు అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి అటువంటి ఆలోచనలు వస్తున్నాయి.
కాబట్టి నీ జీవితానికి కర్త, కర్మ, క్రియ 3 నువ్వే కదా. నీ జీవితం నీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో కూడా లేదు. నువ్వు ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవటం కానే కాదు, ప్రపంచం అనుకూలంగా ఉంది అని భావించడమే. వాస్తవానికి ప్రపంచం అనుకూలంగానే ఉంది, కానీ నువ్వు దాన్ని వ్యతిరేకంగా భావిస్తున్నావు. వ్యతిరేకంగా భావించటం అనేది నీ వ్యక్తిగతమే, అది వాస్తవం కానే కాదు. మరొక మాటలో చెప్పాలంటే నీ అంతరంగంలో ఉత్పన్నమయ్యే ప్రతి ఆలోచన కూడా మాయకు ప్రతిరూపమే. ఆలోచన అనేది మంచిది కావచ్చు, చెడు కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు, పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కావచ్చు, అది మాయే. మనస్సును నియంత్రించటం అంటే దాన్ని ఇంకా బలోపేతం చేయటం. మనస్సును వదిలివేయటం అంటే దాన్ని కరిగించటం. మనస్సుకు స్వేచ్ఛనివ్వటమే మోక్షం, మనస్సును నియంత్రించటమే ప్రమాదం. ఇప్పుడు అందరూ మనస్సును నియంత్రిస్తున్నారు. ఫలానా విధంగా ఉండాలి అనుకుంటున్నారు, ఫలానా విధంగా ఉండకూడదు అనుకుంటున్నారు, నెగిటివ్ అనేది ఉండకూడదు అనుకుంటున్నారు, జీవితంలో నెగిటివ్ అనేది సంభవించకూడదు అనుకుంటున్నారు. ఆ విధంగా నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉండి పాజిటివ్ను ఆశిస్తూ ఉండటం వల్ల మనిషి పాజిటివ్ నెగిటివ్ల మధ్య నిరంతరం ఘర్షణ పడుతున్నాడు. మీరు ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలించండి, ప్రపంచ మానవాళి చరిత్రను ఒకసారి లోతుగా సమీక్షించండి. ఎవరైతే ఎక్కువగా సఫర్ అయ్యారో వాళ్ళే మహోన్నతంగా ఎదిగారు. సఫరింగ్ అనేది వాళ్ళకు అదృష్టం, గొప్ప అవకాశం. సఫరింగ్ వల్ల మనిషికి జ్ఞానోదయం కలుగుతుంది, జీవితాన్ని పునశ్చరణం చేసుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో సంభవించినటువంటి కష్టాలు, నష్టాలకు మూల కారణం తెలుసుకునే అవకాశం ఉంటుంది, మూల కారణాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. మూల కారణం తెలిసినప్పుడు మనిషి తప్పనిసరిగా దాన్ని తొలగించుకునే అవకాశం ఉంటుంది. మన జీవితానికి సంబంధించిన ప్రతి సంఘటన మన చేతుల్లో జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఈ నగ్న సత్యం తెలియకనే అందరూ కూడా ఇతరులను బాధ్యతగా భావించి వాళ్ళ మీద వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. నీ సమస్యకు నువ్వే మూల కారణం తప్ప వేరే వాళ్ళు కానే కాదు. ప్రతి సమస్య అంతరంగంలో సృష్టించబడుతుంది, అది జీవితంలో సంభవిస్తూ ఉంటుంది. జీవితంలో అపశృతులు సంభవించాయంటే అంతరంగం ఖాళీ అవుతుందని గుర్తుంచుకోండి. మనుషులు సుఖవంతమైన, సులభతరమైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు కాబట్టి నెగిటివ్ను భరించలేక దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రమైనటువంటి నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. కొంతమంది జీవితాన్ని కొనసాగించలేక బలవంతంగా మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. అపజయం అనేది వరమే తప్ప శాపం మాత్రం కానే కాదు. రుగ్మతలు కూడా అంతే. జీవుడిలో ఉన్నటువంటి బలహీనతలు, లోపాలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలను ఆనందంగా స్వీకరించగలిగితే అవి కరిగిపోతాయి. వ్యతిరేకిస్తూ ఉండి, ఉండకూడదు అనుకొని భావిస్తూ ఉండి, రుగ్మత భయంతో, మరణ భయంతో అనేక రకాల చికిత్సలను అందిస్తూ ఉంటే సహజ సిద్ధమైనటువంటి రక్షక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవుతుంది. కాబట్టి ఆలోచనలను బట్టి జీవితం కొనసాగుతుంది. ఆ ఆలోచనలకు మూలం ఏంటంటే సంస్కారాలు. సంస్కారాల స్వభావాన్ని మార్చుకున్నాం అనుకోండి, ఆలోచన స్వభావం మారుతుంది, జీవితం మారుతుంది, జీవన విధానం మారుతుంది, జీవితం అన్ని విధాల సార్థకమవుతుంది. జ్ఞాని సఫరింగ్ను కోరుకుంటాడు, అజ్ఞాని సఫరింగ్ను వ్యతిరేకిస్తాడు. జ్ఞాని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వీటన్నింటినీ జీవిత ప్రయాణంలో ఒక భాగంగా భావిస్తాడు తప్ప
వాటిని వ్యతిరేకించడం. వ్యతిరేకించడం అంటే అదనంగా సృష్టించుకోవటమే కదా. కాబట్టి ఒక వ్యక్తి సిద్ధులను పొందాలన్నా, సిద్ధులను ప్రదర్శించాలన్నా పాజిటివ్ నెగిటివ్ రెండూ సమూలంగా కరిగిపోవాలి. పాజిటివ్ను ఆశిస్తూ ఉండి నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, మెంటల్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. కానీ నెగిటివ్ను వ్యతిరేకిస్తూ పాజిటివ్ను ఆశిస్తూ ఉండి ప్రపంచంలో మెలుగుతున్నప్పుడు ఆ పాజిటివ్ నెగిటివ్లో ఇంకా బలోపేతం అవుతూ ఉంటాయి. అదే పాజిటివ్ నెగిటివ్లను రెండింటినీ మాయగా భావించి వదిలివేస్తే అవి కరిగిపోతాయి. పాజిటివ్ నెగిటివ్లు రెండూ కరిగిపోయాయి అనుకోండి, అంతరంగం సమూలంగా ఖాళీ అవుతుంది. ఇది సిద్ధులను పొందేటటువంటి కీలకమైనటువంటి అంశం. మనం మన జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితే నెగిటివ్ అనేది పాజిటివ్కు మూల కారణం కాబట్టి నెగిటివ్ను వ్యతిరేకించకుండా ఉండేటట్లయితే అది పాజిటివ్గా రూపాంతరం చెందుతుంది. ఆ పాజిటివ్ను కూడా వదిలేసేటట్లయితే మనం శూన్య స్థితిని అందుకోగలుగుతాం. శూన్య స్థితి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉండేటట్లయితే జీవితం జ్ఞానావస్థలో కొనసాగుతుంది, తామరాకు మీద నీటి బొట్టులో కొనసాగుతుంది. సఫరింగ్ అనేది ఉండదు, ఉన్న దానిని ఆనందంగా భరించేటటువంటి మనోబలం పెరుగుతుంది. కాబట్టి సిద్ధులను ప్రదర్శించటం అనేది మన అంతరంగ స్థితిని బట్టి ఉంటుంది, మన స్థాయిని బట్టి ఉంటుంది. మనం ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పుడు నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాం. ఉన్నత స్థాయికి ఎదిగేటట్లయితే ఘర్షణ తగ్గిపోతుంది. పూర్ణస్థితికి చేరేటట్లయితే ఘర్షణకి ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకు మనం చేయవలసింది ఏమిటంటే కసరత్తు చేయాలి. ఏమిటా కసరత్తు? శారీరక మట్టం నుండి శుద్ధిని ప్రారంభించాలి. ముందు మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, ఆహార విహారాలు మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి, జీవన సరళి మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి, జీవించేటటువంటి జీవన విధానాన్ని మార్చుకోవాలి. శారీరక సుఖం అనేటటువంటి ప్రమాదకరమైనటువంటి అంశానికి అలవాటు పడితే, శారీరక మమకారాన్ని పెంచుకుంటే జీవితం సమూలంగా కుప్పగొలిపోతుంది. మీరు సమాజాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు పడే వాళ్ళంతా కూడా శరీరాన్ని విపరీతంగా శ్రమింపజేస్తారు. అందుకు విరుద్ధంగా జీవించే వాళ్ళంతా కూడా శరీరాన్ని సుఖపెడుతూ ఉంటారు. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా శరీరాన్ని కష్టపెట్టడానికి మూల కారణం అవుతాయి. కాబట్టి వాటిని మనం తప్పనిసరిగా ఆహ్వానిస్తూ ఉండాలి. సోమరితనం, బద్ధకాన్ని మించినటువంటి దరిద్రం లేదు, చైతన్యాన్ని మించినటువంటి ఆస్తి లేదు, సంపద లేదు. సోమరితనం, బద్ధకంతో జీవించే వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళ శరీరంలో ప్రాణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు భయం ఎక్కువగా ఉంటుంది. భయం ఎక్కువగా ఉన్నప్పుడు అంతరంగం నుండి శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి వ్యత్యాసం ఏమిటి ఒక్కసారి సమీక్షించుకోండి. జ్ఞాని సఫరింగ్ను ఆహ్వానిస్తాడు. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వాటిని ఆహ్వానిస్తూ ఉంటాడు. కష్టపడటానికి ఇష్టపడతాడు. ఓటమిని, వైఫల్యాలను ఆనందంగా స్వీకరిస్తాడు. ఎప్పుడైతే ఓటములను, వైఫల్యాలను, బాధలను, ఇబ్బందులను వీటిని స్వీకరిస్తూ ఉన్నాడో అతనికి ఇక సఫరింగ్ ఎందుకు ఉంటుంది? కాబట్టి సఫరింగ్కు మూల కారణం ఏంటి? జీవితం ఫలానా విధంగా ఉండాలని చెప్పి ఆశించటం. అందుకు విరుద్ధంగా జీవితం కొనసాగేటట్లయితే అందుకు కలత చెందటం. అసలు ఆశించడమే లేదనుకోండి,
జీవితం ఎలా ఉంటుంది? ఆశించడం జరిగిందనుకోండి, ఆశించింది అందినప్పుడు సంతృప్తి ఉంటుంది, అందకపోతే అసంతృప్తి ఉంటుంది కదా. కాబట్టి ఒక్కసారి జీవిత పరమార్థాన్ని గురించి, జీవితాన్ని కళాత్మకంగా కొనసాగించేటటువంటి విధానాన్ని గురించి స్పష్టంగా విశ్లేషించుకోండి. నాకు ఎన్నో రకాల రుగ్మతలు ఉన్నాయి కాబట్టి నేను ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నాను. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోబట్టే రుగ్మతలు తొలగించుకున్నాను, జీవితకాలాన్ని పెంపొందించుకున్నాను, సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాను, 10 మందికి నా అనుభవాన్ని పంచగలుగుతున్నాను. మరి నాకున్నటువంటి జబ్బులు చెడు కర్మ ఫలం అనుకొని బాధపడుతూ ఉంటే జీవితం ఎలా ఉండేది? వాటిని తొలగించుకునేటటువంటి ప్రయత్నంలో లోతైనటువంటి అన్వేషణ చేసి ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి 3 దశాబ్దాల కాలం పరిశోధన చేసి అనుభవాన్ని పొంది అనుభవసారాన్ని ప్రపంచానికి అందిస్తున్నాను కదా. ఇంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఏముంటుంది? అదే నేను సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడి సఫరింగ్ అనేది ఉండకూడదు అనేటటువంటి భావంతో సుఖానికి అలవాటు పడ్డాను అనుకోండి, ఈ పాటికి నా జీవితం పరిసమాప్తం అయ్యేది కదా. కాబట్టి ప్రపంచ చరిత్రను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎవరు ఎంత ఎక్కువగా ఇబ్బందులు పడితే అంత ఉన్నతంగా ఎదిగారు. ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తి ఆధ్యాత్మికతకు దగ్గరవుతాడు. వైఫల్యాలు పాలైనటువంటి వ్యక్తి మరణానికి దగ్గరవుతాడు. కాబట్టి వ్యతిరేకించడం అనేది అదనంగా సృష్టించుకోవటం అవుతుంది. కాబట్టి జీవిత సత్యాలను తెలుసుకునేటట్లయితే జీవితం తప్పనిసరిగా సార్థకమవుతుంది. జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకుండా యాంత్రికంగా జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవితం తప్పనిసరిగా అభాసుపాలవుతుంది. మనిషి అన్ని విధాలా పతనం కావటానికి మూల కారణం ఏంటంటే, తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, హితులు కానీ, సన్నిహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఒక మూసలో పోసినటువంటి జీవన విధానాన్ని గురించి పిల్లలకు తర్ఫీదునిస్తున్నారు తప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని గురించి నేర్పటం లేదు. హృదయ మట్టాన్ని వికసింపజేసేటటువంటి విద్యా విధానాన్ని గనక తెలుసుకోగలిగితే, అనుసరించగలిగితే, దానిని తర్ఫీదుగా పొందగలిగితే అక్కడే మనిషి యొక్క ఆలోచన విధానం మారుతుంది కదా. కాబట్టి ఆలోచన విధానాన్ని మార్చుకునేటట్లయితే కష్టాలకు, బాధలకు అవకాశమే ఉండదు. కాబట్టి కష్టాలు పడటం అనేది శాపం కాదు, అది ఒక రకంగా వరమే. చెడు సంస్కారాలు ఉండటం అనేది కూడా వరమే. ఎందుకంటే చెడు సంస్కారాలను తొలగించుకునేటటువంటి ప్రయత్నంలో ఎంతో కొంత మేరకు శ్రమించవలసి ఉంటుంది, కష్టపడవలసి ఉంటుంది, కష్టాలు పడవలసి ఉంటుంది, బాధలు పడవలసి ఉంటుంది, ఇబ్బందులు పడవలసి ఉంటుంది. అవన్నీ కూడా అపారమైనటువంటి జీవిత అనుభవాన్ని పెంచుతాయి కదా. అనుభవాన్ని మించిన ఆస్తి ఏముంటుంది? కేవలం సిద్ధాంతాన్ని తెలుసుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? అనుభవాన్ని పొందగలగాలి కదా. కాబట్టి మనం సిద్ధాంత రూపేణ ఎంత తెలుసుకున్నప్పటికీ అది అనుభవంలోనికి రాకపోతే తెలుసుకున్నదంతా బూడిదలు పోసినటువంటి పన్నీరే కదా. కాబట్టి జీవితాన్ని గురించి రెండవ కోణంలో జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఎవరైతే ఆజ్ఞా చక్రానికి చేరి పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని ద్వంద్వాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోగలిగితే పాజిటివ్ను నెగిటివ్ను రెండింటినీ వదిలివేసే స్థితికి చేరతారు. ఇక్కడ ఒక్కటే, సిద్ధాంతం బోధించడం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, తెలుసుకోవటం కూడా సులభంగా అవగాహన అవుతుంది. కానీ అనుభవంలోకి రావటం ఎందుకు కష్టం అంటే, సంస్కారాలు అనేవి ఆకస్మికంగా ఏర్పడ్డవి కాదు, జన్మ జన్మలుగా సంక్రమిస్తూ ఉన్నాయి. మూల నిర్మాణంలోనే బలహీనతలు ఉన్నాయి.
జన్యుపరమైనటువంటి లోపాలు ఉన్నాయి. జీవుడిలో బలహీనతల లోపాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. జీవన విధానంలోనే అనేక లోపాలు ఉన్నాయి. జీవన సరళి లోపాలతో కూడి ఉంది. ఆలోచన విధానం కూడా అస్తవ్యస్తంగా ఉంది. అయితే వీటన్నింటి నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే ఆజ్ఞ చక్రం మీద దృష్టిని కేంద్రీకరించాలి. అందుకు మనం ఋషులు మనకు అందించినటువంటి ఉపనిషత్తుల సారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. భగవద్గీతలో అందించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలి. బ్రహ్మసూత్రాలను గురించి లోతుగా అధ్యయనం చేయాలి. వాటితో పాటుగా భౌతికవాదాన్ని, లౌకిక జీవితాన్ని, మనస్తత్వాన్ని, తత్వాన్ని, శాస్త్రాన్ని కూడా జీవితానికి అన్వయించుకోవాలి. పరిపూర్ణ జ్ఞానం అంటే అన్నీ మిళితం చేసినటువంటిదే పరిపూర్ణ జ్ఞానం అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోగలిగితే పుట్టుకకు ముందు జీవితం ఉంది, మరణం తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది అనే విషయాన్ని గురించి విశ్లేషించుకోగలిగితే మనిషి మరణ భయం నుండి బయటపడతాడు. అప్పుడు రుగ్మత భయం ఉండదు, దైనందిన జీవితానికి సంబంధించి ఎటువంటి భయం కూడా ఉండదు. కాబట్టి జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే ఆధ్యాత్మికతను సాంకేతిక పరంగా మలుచుకోవాలి. నెగిటివ్ పాజిటివ్ల మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని, వ్యత్యాసాన్ని గురించి అవగాహన గావించుకోవాలి. నెగిటివ్ ఉందంటే అంతే మోతాదులో పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉందంటే అంతే మోతాదులో నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్కి పొంగిపోతున్నామా నెగిటివ్ను గుర్తించలేం, నెగిటివ్కు కృంగిపోతున్నామా పాజిటివ్ను పొందలేం. నెగిటివే పాజిటివ్, పాజిటివే నెగిటివ్ రెండు వేరు కానే కాదు. ఏదో వచ్చింది అని పొంగిపోతున్నామంటే రేపు పోయిన దానికి కృంగిపోవలసి వస్తుంది. ఏదో పోయిందని బాధపడుతున్నామంటే దానిలో ఇరుక్కుపోతే వచ్చే దానిని గురించి మనం గ్రహించలేం. ఇప్పుడు పగలుందంటే తర్వాత రాత్రి ఉంటుంది, రాత్రి ఉందంటే తర్వాత పగలు ఉంటుంది. పగలు ఎంత సహజమో రాత్రి కూడా అంతే సహజం కదా. నెగిటివ్ ఎంత సహజమో పాజిటివ్ కూడా అంతే సహజం కదా. నెగిటివ్ అనేది ఉందంటే దానిలో తప్పనిసరిగా పాజిటివ్ ఉంది కదా, పాజిటివ్ అనేది ఉందంటే దానిలో తప్పనిసరిగా నెగిటివ్ ఉంది కదా. మరి పాజిటివ్కి ఎందుకు పొంగిపోతున్నాం, నెగిటివ్కి ఎందుకు కృంగిపోతున్నాం? అది అజ్ఞానమే కదా. నెగిటివ్ అనేది బయట నుంచి వచ్చింది కాదు, మనకు మనంగా సృష్టించుకున్నది. మనకు మనంగా సృష్టించుకున్నటువంటి నెగిటివ్ని గురించి మనం తెలుసుకొని దానిలో ఉన్నటువంటి పాజిటివ్ను గుర్తించగలిగితే నెగిటివ్ను ఆనందంగా స్వీకరించగలుగుతాం కదా. దీనికి ఒకే ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే కనిపించే స్థూల జగత్ అంతా కూడా ద్వంద్వాలతో కూడి ఉంటుంది. మనకు స్థూలం బయట కనపడుతూ ఉంది, కానీ సూక్ష్మం లోపల దాగి ఉంది. స్థూలంలో ఇరుక్కుంటే సూక్ష్మాన్ని గ్రహించలేం, సృష్టిలో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేం. సృష్టికర్త లేకుండా సృష్టికి అవకాశమే లేదు. మనం సృష్టిలో ఇరుక్కున్నామంటే సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించలేం కదా. జ్ఞానికి అజ్ఞానికి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే అజ్ఞాని సృష్టిని వాస్తవంగా భ్రమిస్తాడు, భావిస్తాడు, దానిలో ఇరుక్కుపోతాడు, దానికి విలువలు కడతాడు, సంపదను సమకూర్చుకునేటటువంటి దిశలో మాయలో పడిపోతాడు. అదే జ్ఞాని ఏం చేస్తాడు? సృష్టిని మాయగా భావిస్తాడు. కనిపించేటటువంటి ఆకారాలు కానీ, రూపాలు కానీ, రంగులు కానీ, సృష్టి కానీ, స్థితి కానీ, లయ కానీ ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారానే జరుగుతున్నాయి. అవన్నీ భగవంతుడిలో ఒక భాగమే. కనిపించేదంతా భగవంతుడు అనుకున్నప్పుడు ఇక భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం లేదు కదా. సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి సృష్టి మరలా తిరిగి సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టి కూడా సృష్టికర్తలో ఒక భాగమే కదా.
మనం సృష్టికర్త కోసం అన్వేషణ చేస్తున్నామంటే సృష్టిని వ్యతిరేకిస్తూ సృష్టికర్త కోసం అన్వేషణ చేస్తూ శక్తిని కోల్పోతున్నట్లే కదా. కాబట్టి కనిపించేది మొత్తం కూడా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మంచి అయినా చెడైనా లాభమైనా నష్టమైనా విజయమైనా అపజయమైన ఓటమైన గెలుపైన ఎక్స్ అయినా వై అయినా జెడ్ అయినా మొత్తం కూడా భగవంతుడే. ఆ విధంగా కనిపించేది మొత్తం భగవంతుడు అనేటటువంటి విషయం అనుభవంలోకి రావాలంటే సత్యదర్శనం జరగాలి. సత్యదర్శనం జరిగిందంటే అంతా భగవంతునికి ప్రతిరూపంగా గోచరిస్తుంది, రాగద్వేషాలకు అవకాశమే ఉండదు. అలాగే ఆత్మస్థితికి చేరేటట్లయితే సత్యదర్శనం సులభం అవుతుంది. ఇక్కడ 2 పాయింట్లు కీలకంగా ఉన్నాయి. సత్యదర్శనం ద్వారా ఆత్మస్థితి కలుగుతుంది, ఆత్మస్థితికి చేరగలిగితే సత్యదర్శనం అవుతుంది. సత్యదర్శనం అంటే ఏమిటి? అంతా భగవంతుని ప్రతిరూపమే అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందటం, తెలుసుకోవటం కానే కాదు. కాబట్టి జీవితంలో, జీవిత ప్రయాణంలో మనకు ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి, కష్టాలు నష్టాలు బాధలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దటానికి సోపానాలుగా ఉపయోగపడతాయి. అపజయాలన్నీ అవకాశాలుగా మారుతాయి. దురదృష్టం అంతా కూడా అదృష్టంగా మారుతుంది, నష్టం అంతా లాభంగా మారుతుంది. ఎంత ఎదురు దెబ్బ తగులుతూ ఉంటే అంతర్గత శక్తి అంత ఎక్కువ మోతాదులో బహిర్గతమవుతుంది. ఎదురు దెబ్బలు తగులుతూ 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 ఉంటే మనిషిలో నిద్రపోతున్నటువంటి అంతర్గత శక్తులన్నీ తారాజువ్వలాగా బయటకు ప్రదర్శించబడతాయి, బయటకు వ్యక్తీకరించబడతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే ఎవ్రీ డిఫికల్టీ ఈజ్ అన్ ఆపర్చునిటీ. ప్రతి కష్టం కూడా ఒక అవకాశమే. అపజయాలు అనేవన్నీ కూడా మహోన్నతమైనటువంటి విజయానికి పునాదవుతాయి. దీన్ని ఎవరైతే లోతుగా విశ్లేషించుకుంటారో వాళ్ళు మనసును ఎల్లప్పుడూ సమత్వంలో, సమతుల్యంలో, సాత్వికతలో ఉంచుకుంటారు, సహజత్వంలో జీవించగలుగుతారు. మరొక విశేషం ఏంటంటే ప్రకృతికి విరుద్ధంగా జీవించే ఏ వ్యక్తి అయినా సరే సఫర్ అవుతాడు. ప్రకృతికి అనుగుణంగా జీవించే ఏ వ్యక్తికి సఫరింగ్ అనేది ఉండదు. మనిషి ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నంత కాలం కష్టాలు నష్టాలు బాధలు తప్పనిసరిగా ఉంటాయి. ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాళ్ళు ధర్మాన్ని కాలరాస్తారు, శీల సంపదను పోగొట్టుకుంటారు, నైతిక విలువలకు తిలోదకాలిస్తారు. కానీ కష్టాలు నష్టాలు బాధలు ఇబ్బందులన్నీ సంభవించే కొలది జీవితం ఎక్కడ గాడి తప్పిందో తెలుసుకుంటారు, అధర్మాన్ని గురించి తెలుసుకుంటారు, ధర్మాన్ని ఆచరించాలనే సంకల్పం జరుగుతుంది. శీల సంపదను పోగొట్టుకున్నట్లుగా భావిస్తారు, దాన్ని పెంపొందించుకునేటటువంటి విధానాలను అనుసరిస్తారు, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లుగా గ్రహిస్తారు, తిరిగి వాటిని పునరుద్ధరించుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సఫరింగ్ అనేది అంతర్ముఖ ప్రయాణానికి బలమైనటువంటి టానిక్ అవుతుంది. సఫరింగ్ అనేటటువంటిది ఎప్పుడైతే ఉంటుందో మనిషి అంతర్ముఖానికి మళ్ళీ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర్ముఖానికి మళ్ళకపోతే లోపాలను తెలుసుకునే అవకాశం లేదు, లోపాలు జరగకపోతే అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం కూడా లేదు. బాహ్యముఖ ప్రయాణం మనిషిని మత్తులో ముంచుతుంది, మనిషిని ఇంకా ప్రేరేపిస్తూ ఉంటుంది, రెచ్చగొడుతూ ఉంటుంది. ఏదో కావాలని మనిషి ఆరాటపడుతూ ఉంటాడు, ఏదో పొందాలని పరితపిస్తూ ఉంటాడు, ఇంకా 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 పెంచుకోవాలనేటటువంటి ఆరాటంలో ఉంటాడు. కానీ ఎదురు దెబ్బలు తగిలేటట్లయితే, కష్టాలు నష్టాలు బాధలు వచ్చేటట్లయితే అపారమైనటువంటి అనుభవం వస్తుంది. ఆ అనుభవం ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం నుండి మనిషి
ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఉన్నతంగా ఎదిగిన తర్వాత అపారమైనటువంటి అనుభవ సంపద ఉంది కాబట్టి దాని నుండి ప్రపంచానికి తన అనుభవసారాన్ని పంచుతూ మార్గదర్శకం చూపించే అవకాశం ఉంటుంది. కొంతమంది జీవితంలో వాళ్ళు పడ్డటువంటి కష్టాలు బాధలు ఎవరికి తెలియకుండానే జీవితాన్ని ముగిస్తారు. కానీ వాటిని ఒక పుస్తకం రూపంలోనో గ్రంథం రూపంలోనో ప్రచురించినప్పుడు ఆ గ్రంథాన్ని పుస్తకాన్ని కొన్ని వందల వేల లక్షల మంది చదువుకొని వాళ్ళని గురువుగా స్వీకరించే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఏ కోణం నుండి ఆలోచించినా నెగిటివ్ అనేది అమృతం, పాజిటివ్ అనేది విషం, సుఖం అనేది విషం, కష్టం అనేది అమృతం. అమృతాన్ని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉండాలి, సుఖాన్ని ఎప్పుడు కూడా వదులుకుంటూ ఉండాలి. ఇది జీవితాన్ని గురించి సరైన కోణంలో ఆలోచించడం అంటే. అపజయం పాలైనప్పుడు ఆనందంలో కేరింతలు కొట్టే వ్యక్తి అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికవేత్త అవుతాడు. ఇవాళ ప్రపంచం మొత్తం సఫరింగ్లో ఉందంటే ఒక అద్భుతమైన ఆదర్శ ప్రపంచం రావటానికి ఇది బలమైనటువంటి పునాది అవుతుంది. సఫరింగ్ అనేది ఏ విధంగా చూసినా సరే అది శాపం కానే కాదు, వరమే, అందులో ఎటువంటి అనుమానం లేదు. అందువల్ల జీవితాన్ని గురించి ఎవరైతే లోతుగా అధ్యయనం చేస్తారో వాళ్ళు కష్టాలనే కోరుకుంటారు, బాధలనే కోరుకుంటారు, ఇబ్బందులు కోరుకుంటారు, సఫరింగ్ను కోరుకుంటారు. అదంతా కూడా తన యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధికి సోపానమైనట్లుగా భావిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఆధ్యాత్మికతను గురించి అవగాహన లేకుండా కఠోర సాధన చేసే వాళ్ళంతా కూడా కాఠిన్యంగా తయారవుతారు. కానీ జ్ఞానపరంగా పరిణతి చెందేటట్లయితే అసలు సాధన యొక్క అవసరమే ఉండదు. సాధన చేయాలి అనే భావన ఉందంటే సాధించాలి అనే తపన ఉన్నట్లే. సరిచేయాలి అనేటటువంటి భావన ఉందంటే అంతరంగాన్ని సరిచేసుకునేటటువంటి విధానానికి తిలోదకాలు ఇచ్చినట్లే. మార్చాలి అనే భావన ఉందంటే అంతరంగ మార్పుకు అది అవరోధం అవుతుంది. కాబట్టి ప్రస్తుతం మానవులంతా కూడా సాధించాలి, మార్చాలి, సరిచేయాలి, తెలుసుకోవాలి, ఏదో ఒకటి చెయ్యాలి, పెంచాలి, తగ్గించాలి, ఇది బాగలేదు, అది బాగలేదు, వీళ్ళు బాగలేదు, వాళ్ళు బాగలేదు, నా జీవితం బాగలేదు, నా కుటుంబం బాగలేదు, నా పిల్లలు బాగలేరు, నా భార్య బాగలేదు, మా చుట్టాలు బంధువులంతా చెడిపోయారు, వాళ్ళ వల్ల నేను నష్టపోయాననేటటువంటి భావంతో మనసులో అనవసరపు సమాచారం మొత్తాన్ని పూర్తిగా నింపుకొని మనసును కలుషితం చేసుకుని జీవితం పట్ల విరక్తి కలిగి నిరాశ నిస్పృహలతో జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి వ్యక్తులే దీర్ఘకాలిక రుగ్మతల్లో లోనవుతారు. జీవితాన్ని ముందే బలవంతంగా ముగించేటటువంటి పరిస్థితులను కొని తెచ్చుకుంటారు. కాబట్టి సరిగా లేదనే భావన చాలా తప్పు. నీ అంతరంగమే సరిగా లేదు. బాహ్య ప్రపంచాన్ని నిందిస్తూ శక్తిని కోల్పోవటం అనవసరపు వృధా ప్రయాస అవుతుంది. బాహ్య ప్రపంచంలో ఎటువంటి లోపం లేదు. బాహ్య ప్రపంచం లోపాలు కనిపిస్తున్నాయి అంటే అది అంతరంగంలో ఉన్నటువంటి లోపాలే తప్ప బాహ్య ప్రపంచానికి సంబంధించినవి కానే కాదు. మనం చూసేటటువంటి కోణాన్ని బట్టి బాహ్య ప్రపంచం కనిపిస్తుంది. నెగిటివ్ను చూస్తున్నామంటే ఆ నెగిటివ్కి మూల కారణం మన అంతరంగంలో ఉన్నటువంటి నెగిటివే. పాజిటివ్ను చూస్తున్నామంటే అందుకు మూల కారణం మన అంతరంగంలో ఉన్నటువంటి పాజిటివే. మన అంతరంగంలో ఉన్నటువంటి నెగిటివ్కు సరైనటువంటి మోతాదులో అంతే మోతాదులో పాజిటివ్ కూడా ఉంది. దాన్ని మనం గుర్తించలేదు. బయట మనం నెగిటివ్ చూస్తున్నామంటే అంతే మోతాదులో అదే వ్యక్తిలో, అదే సంఘటనలో, అదే సన్నివేశంలో అంతే మోతాదులో పాజిటివ్ కూడా ఉంది. బయట పాజిటివ్ కనిపిస్తుందంటే దాని పక్కనే అంతే మోతాదులో నెగిటివ్ కూడా ఉంది. మనలో పాజిటివ్ కనిపిస్తుందంటే అంతే మోతాదులో, అంతే స్థాయిలో నెగిటివ్ కూడా ఉన్నట్లే. పాజిటివ్ నెగిటివ్ రెండు సమాన మోతాదులు ఉంటాయి, సమాన స్థాయిలో ఉంటాయి. ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తి చెల్లించడు. నిండు కొండలా ఉంటాడు, సత్వగుణంలో ఉంటాడు, సాత్వికతలో ఉంటాడు, సమత్వంలో ఉంటాడు, సమతుల్యంలో ఉంటాడు, సహజత్వంలో ఉంటాడు,
సమదృష్టిని కలిగి ఉంటాడు, సత్యవంతమైన జీవితాన్ని కొనసాగిస్తాడు, సత్యదర్శనం గావించుకుంటాడు, ఆత్మస్థితికి చేరతాడు, జీవితాన్నే సాధనగా మలుచుకుంటాడు. కాబట్టి జీవితాన్ని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సామాన్య మానవుడు కూడా సిద్ధులను ప్రదర్శించవచ్చు. అందుకు మనం సాంకేతిక పరంగా, జ్ఞానపరంగా ఎదిగితే చాలు. సఫరింగ్ అనేది మనకు మనం సృష్టించుకున్నదని తెలుసుకున్నప్పుడు దాన్ని స్వాగతిస్తాం తప్ప వ్యతిరేకించం. బాధ్యతను స్వీకరించిన వ్యక్తి తప్పనిసరిగా భగవంతుడవుతాడు. బాధ్యతను విస్మరించినటువంటి వ్యక్తి బాధలు పడతాడు. కాబట్టి బిడ్డలారా, సిద్ధులను పొందేటటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకుని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో మీరంతా కృషి చేస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.